అందరికీ నమస్తే. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్నాను, నాకేదో లక్షలు రావాలి, నేను పెద్ద తోపును, నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ను, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అనే ఉద్దేశంతో అయితే వీడియోలు చేయట్లేదు. ఇట్స్ క్లియర్. నాతో సెల్ఫీలు దిగాలి, నేను పెద్ద తోపును కావాలనే ఉద్దేశంతో అయితే అస్సలు చేయట్లేదు. నా వల్ల నలుగురు మారాలి, నలుగురు కంటే ఎక్కువనన్నా మారాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేసిన అని మరీ చెప్తున్నాను. నన్ను నమ్మి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నిజంగా ఈ వీడియోలు చూస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేశారు, దయచేసి అట్లే షేర్ కూడా చేయండి. ఎవరికి అవసరం ఉంటుందో వారికి కనీసంలో మన వల్ల నలుగురన్నా మారుతారనే ఉద్దేశంతో షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే నేనేమంటా అంటే, ఒక కుక్క ఉంటుంది, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క రోజు కిరాణా సామాన్ లిస్టు రాసుకొని ఆ కుక్క రోజు కిరాణా షాప్కి వెళ్తుంది. రోజు వెళ్తుంది, ఆ వస్తువులు తీసుకుంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్తుంది. సేమ్ రోజు వస్తుంది, వెళ్తుంది, కిరాణా షాప్ వస్తువులు తీసుకుంటుంది, మళ్ళీ వెళ్తుంది. ఇట్లా రోజు వెళ్తున్న క్రమంలో ఆ కిరాణా షాప్ అతను చూసి, ఈ కుక్కేంద్ర బాబు ఇంత షార్ప్ ఉంది, కిరాణా షాప్ వస్తువులు తీసుకొని ఎట్లా వెళ్తుంది అని చెప్పేసి చూడడం మొదలుపెట్టిండు. తర్వాత ఒక రోజు ఏం చేసిండు, దీని ఎంబడి ఫాలో అవుదాం, అసలు ఇది ఏంది, దీనికి అత్త ఏందని చెప్పేసి ఆ కుక్క ఎంబడి ఫాలో అవ్వడం మొదలెట్టిండు. ఆ కుక్క సిస్టమేటిక్గా వస్తువులు తీసుకుంది, సిస్టమేటిక్గా పట్టుకుంది, ఎవరిని డిస్టర్బెన్స్ లేకుండా ఒక సైడ్ నుంచి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వచ్చినాయి. ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో అవుతూ ఆ సిగ్నల్ పడ్డ తర్వాత కూడా సిగ్నల్ పడ్డాక ఆ రెడ్ సిగ్నల్ పడితే ఆగి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడ్డాక వెళ్తుంది. అంత సిస్టమేటిక్గా ఉన్న కుక్క ఆ వస్తువులు తీసుకొని వాళ్ళ ఇంటి ఆ కుక్క యజమాని ఇంటికి వెళ్ళింది. వెళ్ళి ఆ గేట్ తీసింది. గేట్ కూడా సిస్టమేటిక్గా తీసింది, ఆ మనిషిలాగా. ఆ సిస్టమేటిక్గా తీసి లోపలికి వెళ్ళి ఆ కాలింగ్ బెల్ కొట్టింది. కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత కూడా కాలింగ్ బెల్ కొడితే ఆ కుక్క యజమాని డోర్ తీయలేదు. ఆ డోర్ తీయపోయేసరికి ఇదంతా చూస్తుండు ఎవరు, మన కిరాణా షాప్ అతను. దీన్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి అసలు దీన్ని ఆ రోజు ఏమన్నా చూద్దాం, దీన్ని ఫాలో అయ్యాం మన ఉద్దేశంతో వచ్చింది కాబట్టి దాన్ని అట్లే చూస్తుండు. చూసిన తర్వాత కుక్క ఏం చేసింది, ఇంటి బ్యాక్ సైడ్ వెళ్ళి డోర్ కొట్టింది, అంటే బెడ్రూమ్ డోర్ కొట్టింది. డోర్ కొట్టగానే ఆ కుక్క యజమాని బయటకు వచ్చి ఆ కుక్కని ఇష్టం ఉన్నట్టు కొట్టిండు. డైరెక్ట్ బయట రాగానే ఇష్టం ఉన్నట్టు కొడుతుండు. సార్ అదేంటి సార్ అట్లా కొడుతురు అని చెప్పేసి ఆ కిరాణా షాప్ అతను ఆయన అడిగితే ఆ కుక్క యజమాని ఏమంటాడో తెలుసా, దీనికి తెలివి లేదు, ఇది చెప్పకుండా వెళ్ళిపోయింది, డోర్ పెట్టి వెళ్ళిపోయింది, ఇట్లా మస్తు సార్లు చేసింది, వస్తువులు తీసుకురామని చెప్పినా కానీ నాకు చెప్పిపోవాలని చెప్పినా ఇది చెప్పకుండా పోయింది, డోర్ పెట్టుకొని పోయింది అని ఇష్టం ఉన్నట్టు కొడుతూనే ఉన్నాడు. సార్ అట్లెందుకు కొడుతురు సార్, అసలు ఇంత షార్ప్ కుక్క సార్, అంత టాలెంట్ కుక్కను మీరు మీ దగ్గర ఉన్నందుకు గొప్పగా ఫీల్ కావాలి కానీ ఎందుకు ఇట్లా చేస్తారు సార్ అంటే, అయినా కానీ కిరాణా షాప్ అతను మాట వినకుండా ఆ కుక్క యజమాని ఇష్టం ఉన్నట్టు కొట్టింది. ఈ ఓవరాల్ స్టోరీ ఏంట్రా అనంటే, డైరెక్ట్ నేను మళ్ళీ పాయింట్కి వస్తా. ఓవరాల్ స్టోరీలో మీకు ఏం అర్థం కావాలంటే, ప్రతి ఇంట్లో కుక్క ఉన్నది. ప్రతి ఇంట్లో అక్క రూపంలో, చెల్లె రూపంలో, మన తమ్ముని రూపంలో, తల్లిదండ్రులు అయితే వాళ్ళ కొడుకుల రూపంలో, బిడ్డల రూపంలో ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది. కానీ ఆ టాలెంట్ని మన పక్కోడు చెప్పేదాకా మనకు తెలియదు. నిజంగా ఆ కుక్కకి ఎంత షార్ప్ ఉంది, మంచిగా కిరాణా షాప్ వెళ్ళి ఆ లిస్ట్ తీసుకొని కిరాణా షాప్లోకి వెళ్ళి నిజంగా కిరాణా షాప్లో వస్తువులు తీసుకొచ్చి ఆ సిస్టమ్ను ఫాలో అవుతూ రోడ్డు మీద పద్ధతిగా వెళ్తుంటే ఆ కిరాణా షాప్ అతనికే షాక్ గురైంది. కానీ అక్కడున్న కుక్క యజమానికి కామన్ అది. అంటే ఇక్కడ మనం కూడా అంతే, మన పిల్లలకు, మన అక్కలకు, మన చెల్లెలకు ఉన్న టాలెంట్ని మనం గుర్తించలేం. నేనేమంటా అంటే, మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక కుక్క ఉంది, ఒక టాలెంటెడ్ కుక్క ఉంది. టాలెంటెడ్ కుక్క ఉంది. ఆ కుక్కల్ని మనం గుర్తిస్తలేం. ఇకపోతే నేను మళ్ళీ సబ్జెక్ట్కి వస్తా. మళ్ళీ చెప్తున్నా, చిన్నప్పుడు చాక్లెట్ కోసం ఏడ్చినాం, బిస్కెట్ కోసం ఏడ్చినాం, కొత్త అంగిల్ కావాలని చెప్పేసి ఏడ్చినాం, కొత్త అద్దాలు కావాలని ఏడ్చినాం, కొత్త షూస్ కావాలని ఏడ్చినాం, కొత్త ప్యాంట్ కావాలని ఏడ్చినాం, కొత్త చెప్పులు కావాలని ఏడ్చినాం. అసలు ఎంత ఘోరంగా ఏడ్చుతున్నాం అంటే, కొత్త పెన్ను కావాలని ఏడ్చినాం, కొత్త పెన్సిల్ కావాలని ఏడ్చినాం, కొత్త బుక్ కావాలని ఏడ్చినాం. అది ఎంత ఘోరంగా ఏడ్చినాం అని అంటే, మనకు ఆ వస్తువులు కొనియకపోతే అన్నం తినకపోదుము, అలుగుదుము. ఇక అలగడం అంటే దారుణంగా ఒక్కొక్కసారి ఏం చేద్దామంటే కింద పడుకొని బొరుదుం. అసలు ఎంత దారుణంగా ఆ వస్తువు ఖచ్చితంగా కావాలనే కసితోటి ఉండేవాళ్ళు. కానీ ఆ కసి, ఆ బలుపు, ఏమంటారు, అది ఆ వస్తువు కావాలన్నటువంటి ఇంటెన్షన్ ఇప్పుడు ఎందుకు లేదు? చిన్నప్పుడు ఉన్నటువంటి ఇంటెన్షన్ ఇప్పుడు ఎందుకు లేదు? ఆ కసి అన్నది ఇప్పుడు ఎందుకు లేదు? నేను క్లియర్గా ఒకటే అడుగుతున్నా, నాన్న నాకు ఎలక్ట్రీషియన్ వర్క్ వచ్చు, నేను అదే చేస్తా. నాకు కార్ డ్రైవింగ్ వచ్చు, నేను అదే చేస్తా. నేను ప్లంబింగ్ పని వచ్చు, నేను అదే చేస్తా. నాకు బిల్డింగ్లు కట్టడం వచ్చు, నేను అదే పని చేస్తా. నాకు వచ్చిన పని ఇది. నాకు నటించడం వచ్చు, నేను సినిమాలకు వెళ్తా. నాకు ఈ పని వచ్చు నాన్న అని చెప్పేసి నువ్వు ఎందుకు అడగట్లేదు?
నీ టాలెంట్ని నీ యొక్క స్కిల్స్ని నీ నాన్నకి ఎందుకు చెప్పట్లేదు, మీ అమ్మకి ఎందుకు చెప్పట్లేదు? 15 ఏళ్ళు 20 ఏళ్ళు నేను మీకోసం కష్టపడ్డా, మీకోసం మీరు ఏది చెప్తా చదివినా, నాకు చదువు రావట్లేదు నాన్న, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు జాబ్ చేయాలని లేదు, నేను ఈ పని చేస్తాను, నాకు ఈ పని వచ్చు అని చెప్పేసి ఎందుకు మీ నాన్నకి చెప్పట్లేదు? ఎందుకు నువ్వు కుమిలిపోతున్నావు? ఎందుకు నిన్ను నువ్వు చంపుకుంటున్నావు? ఎందుకు నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు? ఇది క్లియర్ డైలాగ్. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్ను నువ్వు ఎందుకు చంపుకుంటున్నావు? ఇది మళ్ళీ చెప్తున్నా, నువ్వనే వ్యక్తివి, ఇట్స్ ఏ మిరాకిల్ పర్సన్వి. నేను ఈ కుక్క స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈడ ప్రతి ఇంట్లో ఒక కుక్క ఉంటుంది, ఒక టాలెంటెడ్ కుక్క ఉంటుంది. ఆ టాలెంటెడ్ కుక్కను గుర్తించండి. ఆ టాలెంటెడ్ కుక్క అరవాలే ఖచ్చితంగా. నేను వర్క్ చేస్తా, నేను కష్టపడతా, నేను బిజినెస్ చేస్తా, నాకు ఈ పని వచ్చు అని చెప్పేసి ఎందుకు బలి కాకుండా ఉంటుర్రు? ఎందుకు చేయలేకపోతుర్రు? ఎందుకు మీ ఆవేశాన్ని, మీ యొక్క కసిని చెప్పలేకపోతుర్రు? దయచేసి చెప్తున్నా, ఇట్స్ ఎ క్లియర్ మ్యాటర్. ఈ విషయాన్ని నిజంగా టాలెంటెడ్ కుక్కలకు, అంటే కుక్కలంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకరి, మనలాంటి టాలెంటెడ్, అందరు టాలెంటెడ్లే, ఇక్కడ ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంటెడ్ వ్యక్తులకు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.